హలో ఎవ్రీవాన్. రీసెంట్‌గా ఒక 400 కిలోమీటర్స్ డ్రైవ్‌కెళ్ళడం జరిగింది మన ఎక్స్‌యూవీ నైనస్‌లో. నాకే కొన్ని సర్ప్రైజింగ్ విషయాలు తెలిసాయి ఈ డ్రైవ్ నుంచి. సో, అవి ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్టే ట్యూన్డ్. ఈ పర్టిక్యులర్ డ్రైవ్‌లో మనం హైదరాబాద్ సిటీ ట్రాఫిక్‌లోనే డ్రైవ్ చేశాము. ఎక్స్‌ప్రెస్ వే ఓఆర్ఆర్ మీద డ్రైవ్ చేశాము. హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవే మీద కూడా డ్రైవ్ చేశాము. ఏ స్ట్రెచ్ మీద ఎంత ఎఫిషియన్సీ వచ్చింది, ఈవీకి ఏది బెస్ట్ కండిషన్ ఏంటి అన్నది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను క్లియర్‌గా. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిన తర్వాత సిటీ ట్రాఫిక్‌లో ఒక 16, 17 కిలోమీటర్స్ డ్రైవ్ చేయడం జరిగింది. గచ్చిబౌలి ఓఆర్ఆర్ ఎగ్జిట్ వరకు. థాట్ ఈస్ ద లీస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ దిస్ వీడియో. సో, అందుకే మీకు స్క్రీన్ మీద ఎఫిషియన్సీ ఫిగర్స్ అవన్నీ ఇచ్చేసి ఈ పర్టిక్యులర్ టాపిక్ స్కిప్ చేసేస్తున్నాను. ఓఆర్ఆర్ మీద ఈవీ డ్రైవ్ నేనెందుకు ఇంట్రెస్టింగ్ అనుకుంటున్నాను అంటే, ట్రాఫిక్ చాలా తక్కువుంటది. అండ్ రీజనరేటివ్ బ్రేకింగ్ వల్ల మనకొచ్చే రీజన్ కూడా చాలా తక్కువుంటది. సో, ఈవీకి మోస్ట్ అన్‌ఫేవరబుల్ కండిషన్ ఒక ఎక్స్‌ప్రెస్ వే అన్నది నా ఫీలింగ్. సో, అందుకే ఓఆర్ఆర్ ఎంటర్ అయిన వెంటనే ట్రిప్ మీటర్ 0 చేశాను. 0 చేసి మనం ఆల్మోస్ట్ 56 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము అట్ అన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 98 కిలోమీటర్స్ పర్ అవర్. బట్ వి గాట్ ఎ గుడ్ efficiency of 6 kilometers per kilowatt hour with just a percentage drop of 11%, which is really good. ఎందుకంటే ఈ పర్టిక్యులర్ స్పీడ్ మనం మెయింటైన్ చేసి ఓవరాల్ బ్యాటరీ మీద చూసుకుంటే మనకి 460, 470 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది, విచ్ ఈస్ మేనేజబుల్, రైట్? సో సో ఓఆర్ఆర్ టెస్ట్ పాస్ అయిందని నేను అనుకుంటున్నాను. నా హియర్ కమ్స్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్. రింగ్ రోడ్ దిగినప్పటి నుంచి ఒక 30, 40 కిలోమీటర్స్ కొద్దిగా ట్రాఫిక్ ఉంది. బట్ స్టిల్ ఎఫిషియన్సీ ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ పర్ కిలో వాట్ అవర్ చూపించింది. విచ్ రిఫ్లెక్ట్స్ టు అరౌండ్ 790 కిలోమీటర్స్ ఆన్ అ ఫుల్ ఛార్జ్. ఆ 30, 40 స్ట్రెచ్‌లో అంత ఎఫిషియన్సీ రావడం అన్నది ఇట్స్ లైక్ ఐ వాస్ బ్లోన్ అవే బై ఇట్. అండ్ అక్కడి నుంచి మనం సూర్యాపేట వచ్చేసరికి ద ఎఫిషియన్సీ కేమ్ డౌన్ టు 8.3. బట్ 8.3 ఇట్సెల్ఫ్ ఈస్ రియలీ గుడ్, రైట్? సో, ఇట్ రిఫ్లెక్ట్స్ టు అరౌండ్ 600 దగ్గరగా వస్తుంది కదా! సో, ఐయామ్ రియలీ ఇంప్రెస్డ్ విత్ ద నేషనల్ హైవే వేర్ వి కెన్ సెట్ ద రీజనరేటివ్ బ్రేకింగ్ టు L3 అండ్ ట్రాఫిక్ స్టాప్ అండ్ గో ట్రాఫిక్‌లో మాత్రం రేంజ్ ఐ యామ్ రియల్లీ ఇంప్రెస్డ్. నెక్స్ట్ స్టెచ్ సూర్యాపేట నుంచి మచిలీపట్నం వరకు ఇట్ ఈస్ ఆల్సో ఎ నేషనల్ హైవే. బట్ ట్రాఫిక్ అయితే వెరీ లైట్ ఉందండి. విజయవాడ సిటీలో కొద్దిగా ట్రాఫిక్ తగిలింది. బెంజ్ సర్కిల్ దగ్గర ఒక 15, 20 మినిట్స్ స్టే చేయాల్సొచ్చింది. సో, యావరేజ్ స్పీడ్ ఏమో 60 కిలోమీటర్స్ పర్ అవర్ ఉంది. బట్ స్ట్రెచ్ ఈస్ అరౌండ్ 217 కిలోమీటర్స్. ఎఫిషియన్సీ ఫిగర్ అయితే 6.8 కిలోమీటర్ పర్ కిలో వాట్ అవర్ ఉందండి. విచ్ రిఫ్లెక్ట్స్ టు అరౌండ్ 530, 540 కిలోమీటర్స్ ఆన్ అ ఫుల్ చార్జ్. ఈ స్పీడ్స్ ఈ హైవేస్ అయితే మనకి జనరల్‌గా కనపడతానే ఉంటాయి. సో, 530, 540 ఈస్ రెస్పెక్టబుల్ అని నేను ఫీల్ అయ్యాను. నేను ట్రిప్ స్టార్ట్ చేసేటప్పుడు 440, 450 దాటి రాదు అన్న ఫీలింగ్‌లో నేను స్టార్ట్ చేశాను. బట్ ఎక్కడ కూడా 500 తక్కువ వస్తది అన్న భయంతోటైతే నేనెక్కడ మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాలి అన్న భయమైతే నాకైతే ఎక్కడ అనిపించలేదు. Yeah, completely tired actually. We've already traveled 400 kilometers. 4 o'clock ki start ayyamo. It's already 10 o'clock. సో, ఓవరాల్‌గా ఆ రోజు స్టార్ట్ టు ఎండ్ చూసుకుంటే 400 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము అట్ అన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 57 కిలోమీటర్స్ పర్ అవర్. బట్ ద ఇంట్రెస్టింగ్ థింగ్ ఈస్ ఇక్కడ మనకి ఎఫిషియన్సీ ఫిగర్ చూపిస్తుంది 7.3 కిలోమీటర్ పర్ కిలో వాట్ అవర్ చూపిస్తుంది. బట్ నేను కాలిక్యులేట్ చేసిన దాని ప్రకారం అయితే ఇట్స్ జస్ట్ కమింగ్ టు అరౌండ్ 6.7, 6.8 కిలోమీటర్ పర్ కిలో వాట్ అవర్. ఈవెన్ 6.7, 6.8 కాలిక్యులేట్ చేసుకున్నా సరే 530 కిలోమీటర్స్ ఆన్ అ ఫుల్ ఛార్జ్ అయితే 100% వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ అయితే నాకుంది. ఎందుకంటే మనం స్టార్ట్ చేసే టైంకి 98% బ్యాటరీతో స్టార్ట్ చేసాము. ఇప్పుడు 24% బ్యాటరీ ఇంకా అవైలబుల్ ఉంది. సో, ద కాలిక్యులేషన్ దట్ ఐ డిడ్, సో, ఇట్స్ ఫెయిర్‌లీ యాక్యురేట్. 530, 520, 530 అయితే రియలిస్టిక్‌గా రేంజ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. రింగ్ రోడ్ దిగిన తర్వాత సూర్యాపేట వరకు బీయింగ్ ద మోస్ట్ ఎఫిషియంట్ అండ్ ఆల్ ద అదర్ స్ట్రెచెస్ ఆర్ ఆల్సో ఐ యామ్ ఇంప్రెస్డ్. నేనైతే ఇంతలా వస్తుంది అనైతే నేను 100% అనుకోలేదు. 440, 470 వరకు ఏమన్నా వస్తదేమో అనుకున్నాను తప్ప 530 ఈస్ ఐయామ్ రియల్లీ హ్యాపీ.
బట్ లెట్స్ సీ ఫ్యూచర్ రైడ్స్‌లో ఏమన్నా అటు ఇటు ఉందా ఏంటని చూద్దాము. అంతవరకు డ్రైవ్ సేఫ్. థాంక్ యూ సో మచ్.